బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ, రాష్ట్రాల హక్కులను కాలరాసేసుకుంటూ, రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా ధ్వంసం చేసే దిశగా, రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేసే దిశగా చాలా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత కీలకమైనది రాష్ట్రాల హక్కులు, ఫెడరల్ సిస్టమ్. రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం చొరబడకూడదు. కేంద్రం అనేది జస్ట్ ఒక మిథ్య. కేంద్రం అనే పదం, అసలు కేంద్రం అనే పదం కూడా కాదు, కలెక్షన్ ఆఫ్ స్టేట్సే కదా మన భారతదేశం కూడా. ఈ క్రమంలో కేంద్రం అనే కంటే కనుక ఈ ఉత్తర భారతదేశ నాయకత్వంలో బాగా గట్టిగా అధికారుల నుంచి, కీలకమైన పోలీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. రాష్ట్రాల హక్కులు ఎట్లా బుద్ధి పెడితే అట్లా లాగేసుకుంటూ పోతారు. చివరికి వీళ్ళని వ్యతిరేకించే రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా వీళ్ళు కావాల్సింది చేసుకుంటూ వెళ్తారు. లేకపోతే ఏంటండి, ఇప్పుడు తమిళనాడు ఉంది, అక్కడ ప్రజల చేత ఎన్నికైన ఒక ప్రభుత్వం శాసనసభలో చట్టాలు చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాని మీద నిర్ణయమే తీసుకురట. మరి ప్రభుత్వం ఏం చేయాలి? చెమ్మచెక్క శంపంగులు అనే పాటలు పాడుకుంటూ ఉండాలి. ఏం చేయాలి ప్రభుత్వం? మామూలు బిల్లులు కూడా అట్టి పెట్టుకుంటారు. ఎందుకు అట్లా అట్టి పెట్టుకున్నారో కారణాలు చెప్పరు. దాని మీద స్పందించరు. పిచ్చి రేగి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కానీ మరి నిజమే కదా, అలా ఉంటే ఇంకా ప్రభుత్వాలు ఏం చేయాలి? శాసనసభలు, చట్టసభలు ఏం చేయాలి? అందుకని చెప్పి గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, 3 నెలల్లో మీ నిర్ణయం ఏందో ప్రకటించండి. మీరు ప్రభుత్వం పంపించిన బిల్లులను వ్యతిరేకించేటట్లయితే మీ అభిప్రాయం ఏంటో జత చేసి పంపించండి అని చెప్పారు. అదిగో దీని మీద గౌరవ రాష్ట్రపతి గారు ఎంటర్ అయిపోయారు. 14 ప్రశ్నలు సుప్రీంకోర్టుకి అడిగారు. అసలు మీకు ఏం హక్కు ఉందని గవర్నర్ రాష్ట్రపతికి టైం నిర్దేశిస్తారు? మీకు లేని అధికారాన్ని మీరు ఎట్లా తెచ్చుకుంటారు అని. ఇది చాలా కీలకమైన ఎపిసోడ్. ఒకవేళ ఇక్కడ సుప్రీంకోర్టు వెనక్కి తగ్గినా, సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పు నుంచి వెనక్కి పోయినా ఇక మనం రాష్ట్రాల హక్కులు మాట్లాడుకోవడం ఏం లేదు. గవర్నరు ఇంకా చెలరేగిపోతారు కేంద్రం తరఫున. వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే రాష్ట్రంలో కూడా పాలన, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఇప్పుడు భవిష్యత్తులో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నడుపుతున్న పార్టీకి వ్యతిరేకం అనుకోండి. కేంద్రం నుంచి గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఇక్కడ ప్రభుత్వం తీసుకుని ఏ నిర్ణయానికి ఆయన సంతకం పెట్టలేదనుకో, ఏం చేయాలి అప్పుడు? కేంద్రానికి అనుకూలంగా పనిచేసుకుంటూ ఉండాలి కదా. ఏంటి ఇదంతా? దీని మీదనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. స్పందించుకుంటూ ఆయన ఏదో వేదిక మీద నుండి కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తరం ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖ రాశారు. అందులో చంద్రబాబు నాయుడు గారికి రాయలేదండి, ఎందుకంటే చంద్రబాబు గారిని కూడా వాళ్ళు ఏం చెబితే దానికి ఊకొడుతూ ఉన్నారని స్టాలిన్ గారు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదేమో అనిపిస్తుంది. బీజేపీ తరం ముఖ్యమంత్రులని ఏ అంశంలో కూడా స్టాలిన్ గారి చంద్రబాబు గారిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇది కాదు, ఇంతకు ముందు కూడా. సరే, ఇప్పుడైతే బీజేపీ తరం ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు. ఇది తమిళనాడు సమస్య ఒకటే కాదు, మీ రాష్ట్రం సమస్య కూడా, ప్రతి రాష్ట్రం సమస్య కూడా. ఇప్పుడు ఈ తీర్పు నుంచి సుప్రీంకోర్టు వెనక్కి వెళ్తే ఇక నెక్స్ట్ కేంద్ర ప్రతినిధి రాష్ట్రం నుంచే కనుక పాలన చేస్తూ ఉంటారు. మేమే ఒక ఎగ్జాంపుల్. మేము పంపించి ఏ బిల్లును ఆయన నిర్ణయం తీసుకోవట్లే గవర్నర్, ఏం చట్టం చేసినా ఆయన సంతకం పెట్టట్లే. 1 రోజు 2 రోజులు 6 నెలలు సంవత్సరాలు అట్టి పెట్టుకుంటూ ఉన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాణం రాష్ట్రాలకు హక్కులే ప్రధానం, దాన్నే ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు తీర్పులో ఎంటర్ అవ్వడం కూడా రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడం కోసమే. ఇదంతా ప్లాన్డ్గానే జరుగుతూ ఉంది. సో ఇది చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు మీరు కనుక ఎంటర్ అవ్వకపోతే, మీరు తక్షణం జోక్యం చేసుకోకపోతే, మీరు కూడా ఈ అంశం మీద తమిళనాడుకు మద్దతు ఇవ్వమని కదా, రాష్ట్రాల హక్కులకు మద్దతు ఇవ్వమంటున్నారు ఆయన. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అంటున్నారు, దానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో
అనైతికమైన వ్యక్తులు వస్తారు అని చెప్పి మన రాజ్యాంగం ఊహించలేకపోయింది అనే పదం కూడా ఉంది ఆ లేఖల్లో. రాజ్యాంగబద్ధమైన పదవి ఉన్నోళ్ళు, ఆ పదవిలో ఉన్నోళ్ళు కనీసం నైతికత అన్నా ఉంటుంది కదా అని ఆ విశ్వాసంతో వాళ్ళకు కొన్ని అధికారాలు కట్టబెట్టింది రాజ్యాంగం. నైతికత లేని మనుషులు అటువంటి పొజిషన్లోకి వచ్చి, ఒక గవర్నర్నే ఉందిలేండి, చాలా పొజిషన్లు అందరూ నైతికత, మనం కొన్ని పదాలు అనకూడదు కానీ అంతకుమించి దారుణమైన వ్యక్తులందరూ కనుక ప్రవేశిస్తున్నారు. కులం పిచ్చి, మతం పిచ్చి, ఎంత దారుణం లేండి, నాశనం చేసేస్తున్నారు, అది వేరే విషయం. అటువంటి వ్యక్తులందరూ కూడా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారాలను ఇంకొకరు ప్రశ్నించకూడదు అంటూ ఉన్నారు. వీళ్ళు శృతి మించిపోతున్నారు కాబట్టి ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి పవర్స్ను వాళ్ళు ఉపయోగించుకొని రాష్ట్రాల హక్కులను కాపాడడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. దయచేసి ఇది ఎమర్జెన్సీ, రాష్ట్రాలు స్పందించండి అని బీజేపీ ఏతర ముఖ్యమంత్రులందరికీ కూడా స్టాలిన్ లేఖ రాశారు. నిజంగానే చాలా సీరియస్ అంశం. ఇప్పటికే రాష్ట్రాల హక్కులు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించే పరిస్థితి లేకుండా పోతుంది. కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ చేతిలో ఉన్న విచారణ సంస్థలను ఉసిగొల్పుతూ ఉండడం, లేదు గవర్నర్ల చేత ఈ విధంగా బిల్లులు చట్టాలు అడ్డుకోవడం. స్టాలిన్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఛాన్సలర్లు అనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయాల్లో కింది స్థాయి వరకు కనుక చొరబడి వాటిని రాజకీయాలకు అండ్ రిలీజియస్ పాలిటిక్స్కి వేదిక చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడం కోసమే వీళ్ళు గవర్నర్గిరి వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అధికారాలకు మొగ్గుతాడు పడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం స్వేచ్ఛగా పరిపాలించుకోవాలి. ఇప్పుడు ఆ రాష్ట్రాల హక్కులు లాగేసుకొని మతం గవర్నరే పాలించుకుంటూ ఉంటే నెక్స్ట్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, పోయి రాష్ట్రాల గవర్నర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ గవర్నర్ పాలనే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తక్షణం మీరు స్పందించండి. మీరందరూ తమిళనాడుతో కలిసి రండి, జోక్యం చేసుకోండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి వెనక్కి పోకూడదు. గౌరవ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకు ప్రశ్నలు అడగడం డెఫినెట్లీ అప్రజాస్వామికం. ఆ పదం కూడా యూజ్ చేశారు, ఒక అప్రజాస్వామికమే. ఇంక దీన్ని ఆపుకోలేకపోతే వేస్ట్లేండి. ఇంక ఇమాజిన్ అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని, మొత్తం గవర్నర్ సంతకం పెట్టింది ఏమీ కావు, వాళ్ళేమో సంవత్సరం సంతకం పెట్టకపోతే ఎవరేం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది, ప్రజలకు ఇంకేదో హామీ ఇచ్చింటారు, దానికి నిధులు కేటాయించారు, దానికి సంతకం పెట్టలేదు అనుకుందాం. వాళ్ళు ఇంకో నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి గవర్నర్ సంతకం పెట్టలేదు అనుకుందాం. ఏం చేయాలి వాళ్ళు? రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరగాలో గవర్నర్ నిర్ణయించాలా? మరి ప్రజలు ఓట్లు ఎవరికి వేశారు? ఓట్లు వేసింది గవర్నర్కి వేస్తున్నారా?